We want justice. बंद करो, बंद करो, बंद करो, बंद करो। माँ हिंदू आवाज दो, आवाज दो। మా ఇల్లు మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలి, మాకు కావాలి. అందరూ बंद करो, बंद करो। We want justice. 3000 బస్తీల సంఘాల జేఏసీ నుంచి ఈ రోజు జనయాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నామంటే మా ఇల్లు మాకే కావాలి, మా గుడిసెలు మాకే కావాలి. దశాబ్దాల నుంచి ఇక్కడ ఇళ్లల్లో మేము ఇక్కడే ఉన్నాము. ఈ రోజు మేము 6 దశాబ్దాలుగా 7 దశాబ్దాలుగా ఉన్న ఇళ్లను రాత్రి కూల్స్తానంటే ఎట్లా? ఇల్లు అంటే 4 గోడలు కాదు, ఒక దర్వాజా, ఒక కిటికీ, ఒక బాత్రూమ్ కాదు. జీవన విధానం. అందులో ఎన్నో పనులు చేసుకొని ఇళ్లల్లో పని చేసుకొని కార్మికులుగా, అదేవిధంగా పువ్వులు అమ్ముకొని మొత్తం జీవితం ఇక్కడ కొనసాగిస్తారు. అట్లాంటి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు నువ్వు ధ్వంసం చేస్తానంటే ఊరుకోరు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే 2013 చట్టం తెచ్చింది. ఆ 2013 చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. ఈరోజు మూసీ సుందరీకరణకు ఎవరు వ్యతిరేకం కాదు, కానీ మూసీ పక్కన పరివాహక ప్రాంతంలో దశాబ్దాల నుంచి 20 గదాలు 30 గదాలు కట్టుకున్న ఇళ్లను నువ్వు కూల్చేస్తానంటే ఈ రోజు ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. బస్తీ సంఘాల జేఏసీ వ్యతిరేకిస్తుంది. కాబట్టి మేము డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ప్రజలతో మాట్లాడు, ఇక్కడ ప్రజలతో డిస్కస్ చేయి, చర్చించు. నీ 2013 చట్టం ఏం చెప్తుందో మాట్లాడు. అప్పుడు దానికి విలువ ఉంటుంది తప్ప నువ్వు రాత్రికి వస్తానంటే ఊరుకునేది లేదు. ఒకవైపునేమో రాహుల్ గాంధీ యూపీలోనేమో బుల్డోజ్ సర్కార్ అంటారు, బుల్డోజ్ రాదంటాడు. మరి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఇక్కడ బుల్డోజర్లను పంపిస్తే ఇది బుల్డోజ్ రాజ్యం కాదా? ఇది బుల్డోజ్ ప్రభుత్వం కాదా? సో కాబట్టి స్పష్టంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ ప్రజలతో మాట్లాడమంటున్నాం, ఇక్కడ ప్రజలతో చర్చించమంటున్నాం. ఏ జీవన విధానమైనా దశాబ్దాలు 1000 సంవత్సరాల నుంచి కూడా నది పక్కన జీవన విధానం కొనసాగుతుంది. అది సింధు నాగరికత కావచ్చు. ఈ దేశంలో, ప్రపంచంలో, మానవ సమాజంలో ఒక నది పక్కన నివాసం ఉంటుంది. ఈ రోజు మూసీ నది పక్కన ఆ నివాసంలోనే ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో దాన్ని నువ్వు రాత్రి వచ్చి కూల్చేస్తామంటే ఊరుకునేది. ఏ బుల్డోర్లను ఎదుర్కొంటాం. మేము ఇక్కడ వాళ్ళ కోసం ఏ పోరాటానికైనా సిద్ధమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళతో మాట్లాడాలి, చర్చించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 51 కిలోమీటర్ల పాదయాత్ర మొదలు పెడతాం. జనయాత్ర 51 కిలోమీటర్లు. ఇది బస్తీ సంఘాల జేఏసీ. ఏ పార్టీలకు సంబంధం లేదు, బస్తీ సంఘాల జేఏసీ ఇది.